హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కుకట్పల్లిలో జరుగుతున్న వింటర్ ఎగ్జిబిషన్. ఇది ఎక్కడో కాదండి, జస్ట్ నెక్సెస్ మాల్ నుండి జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది. చూద్దాం. మా ఫ్రెండ్ చెప్పాడు ఫ్యామిలీతో వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పారు. సో మా అమ్మ, మా నాన్న, మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. చూద్దాం ఏమేమి ఉంటాయో. ఫస్ట్ అయితే రాగానే మనం టికెట్స్ తీసుకోవాలి. ఈచ్ టికెట్ వచ్చేసి 150 అడల్ట్స్, చిల్డ్రన్ అయితే 70 రూపీస్ ఉంది. సో లెట్స్ గో. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము, మరి ఎలా ఉంటుందో. ఇంతకుముందు అయితే నాంపల్లిలో వెళ్ళాము, మరి ఈసారి దగ్గరలో ఉంది కదా కొండాపూర్ నుండి అని వెళ్ళాము. ముందు చెప్పినట్టుగా ఫస్ట్ అయితే ఫిష్ సెక్షన్ ఉంది. ఇందులో ఒక్కొక్క ఫిష్ టైప్కి ఒక్కో సెక్షన్ ఉంది. ఇందులో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఫిష్ టైప్స్ ఉంది. నేను వాటి నేమ్స్ మనకు తెలియదు. మామూలుగా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ని అందులో ఎక్స్ప్లెనేషన్ కోసం ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని నేమ్స్ పెట్టాను వాళ్ళు చెప్పినంతవరకు. అయితే అందులో ఉన్న ఫుడ్ ఏంటా, అవి ఏం తింటాయని అడిగితే అది ఇన్ఫిసోరియా అని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయంట. మధ్యలో మధ్యలో కొన్ని ఫిషెస్ దగ్గర స్టోన్స్ ఉన్నాయి, ఇంత చాలా సైజులో స్టోన్స్ ఉన్నాయి. అవి ఎందుకని అడిగాను. వాళ్ళు ఎందుకన్నారంటే ఆ ఫంగస్ ఏర్పడి అక్కడంట అవి వాటికి ఫుడ్ ఫామ్ అవుద్దంట. ఆ ఫిషెస్ అవి తింటాయంట. మనం పాకురు అంటాం కదా, పాకురు. ఇక్కడ చూసారా ఒక చిన్న కొరమేన్ లాంటి చేప ఉంది, అది అందులో ఇరికిపోయింది. అది ఇంకా స్విమ్ చేయలేకపోతుంది. సో నేను మేనేజ్మెంట్కి చెప్పాను అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకో రెడ్ గోల్డ్ ఫిష్ అంట. ఇవి ఆల్మోస్ట్ మనల్ని అంటే చాలామందిని చూసుంటాయి. అవి అంత దగ్గరికి వచ్చినా కూడా కొంచెం కూడా వాటిలో చలనం లేదు. ఇక్కడ ఇంకోటి వచ్చి రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్. ఇక్కడ ఏంటంటే అది మామూలుగా ఒక క్యాప్ పెట్టుకున్నట్టు ఉంది, చూసారా? ఆ క్యాప్ పెట్టుకున్నట్టు, అందుకని రెడ్ క్యాప్ ఫిష్ అంటారంట. అవి కొంచెం ఛాన్స్ ఇచ్చినా బయటకు వచ్చేలా చూస్తున్నాయి బాబు. నెక్స్ట్ ఇంకో ఫిష్కి వెళ్ళాము. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్లో భలే ఉన్నాయి. నార్మల్గా ఏదో మనమే కలర్ వేసినట్టున్నాయి. ఇక్కడ ఇంకో కంప్లీట్ వైట్ కలర్లో ఇంకో టైప్ ఆఫ్ ఫిష్, చాలా కలర్. అవి అంటే ఎలా వేస్తారు, ఒక్కో దాంట్లో ఎంత క్వాంటిటీ అని అడిగితే వాళ్ళు తిరిగేంత ఉండేంత వేస్తారు. ఇవంట మామూలుగా వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తారంట ఈ బ్రీడ్. ఇండోనేషియా, అలా యూఎస్ఏ, కొన్ని అమెజాన్ రివర్స్ అక్కడి నుంచి కూడా తెప్పిస్తారంట ఫిషెస్. ఇంకా ముందు వస్తాయి అవి. ఇవి చూసారా, మీసాల చేప అన్నట్టు ఉంది. ఇది మీసాలు ఎంత పొడుగున్నాయి. అది ఒక కన్నుతో ఇటే చూస్తుంది. ఏంటి ప్రతిసారి వచ్చిన వాళ్ళంతా వీడియో తీయడమే తప్ప మాకేమి తీయరా అన్నట్టు అంటారు. కానీ అడిగాము ఫిష్ ఫుడ్ ఏమన్నా అలో ఉంటుందా అంటే ఏం అలో లేదన్నారు. నెక్స్ట్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, చూద్దాము ఎలా ఉందో. ఇంత ముందుకు వెళ్ళాను కాబట్టి. మనం అండర్ వాటర్ నుంచి నడుస్తూ ఉంటాం, మన పైన అవి ఫిషెస్ ఉంటాయి. ఇవి చూసారా, ఏదో మనం గోడకు జస్ట్ స్టిక్కర్స్ అంటించినట్టు ఉన్నాయి. ఇదేమో వైట్ కలర్లో ఉన్నాయి, మామూలుగా బొచ్చే చేప ఉన్నట్టుంది. చూసారా, ఫిషెస్ అందులోనే తిరుగుతూ ఉంటాయి ఇంకా మన పైనే. భలే ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ మనం వాటిని టచ్ చేసినట్టే ఫీల్ అవుతాము, కానీ టచ్ చేయలేము. అదే మ్యాజిక్ అక్కడ. ఇక్కడ చూడండి, ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫిషెస్. అవి మనం చూస్తే కొంచెం కూడా భయపడట్లేదు. మనం పక్కనే ఉంటున్నాము అంటే చాలా చూసుంటాయి అవి. సో వాటికి పెద్ద తేడా లేదు. నేను వాటిని టచ్ చేసి ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో ఉంది కదా షాప్, ఇది వైట్ కలర్లో చూడండి ఎంత పొడుగుందో చేప. వీళ్ళు అంటే ప్రతి ఒక్క దాంట్లో కొంచెం సైజు ఎక్కువ ఉన్న వాటిని అండర్ వాటర్లో ఇక్కడ డిస్ప్లే చేస్తారంట, మామూలుగా అక్వేరియంలో కాకుండా. అంటే తిరగడానికి ఉండదు కదా, ఇక్కడైతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్పి వేసారు. నేను వీటి నేమ్స్ వచ్చేసి వాళ్ళని అడిగాను. ఇది చూసారా, దీన్నంట అలిగేటర్ గ్యార్ అంటారు. దీని బిహేవియర్ వచ్చి సేమ్ మన క్రొకడైల్ ఉన్నట్టే ఉంటుందంట. సేమ్ ఫిషెస్ని మింగడం,
వీలైతే కరుస్తుందంట అది కూడా. అది దీనికి ఇది వచ్చేసి అమెజాన్ రివర్ నుండి తెచ్చారంట. అక్కడ మాత్రమే దొరుకుతుందంట ఇది కంప్లీట్గా క్రొకడైలే. బర్డ్ సెక్షన్, నెక్స్ట్ బర్డ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ కూడా బర్డ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీటి నేమ్స్ అడిగాను కానీ అక్కడ ఎవరు లేరు బర్డ్స్ దగ్గర. నేను ఫస్ట్ వెళ్ళాము మేము. సో అప్పటికి అంటే మామూలుగా 8 కల్లా అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటారు. ఇక్కడ చూసారా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక టైప్ మెకావ్, ఇది ఒక టైప్. నేను కొన్ని సెర్చ్ చేసి మరీ పెట్టాను, అలా అడిగిన కొన్ని చెప్పారు. ఇక్కడ చూసారా అవి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. మనం వచ్చినప్పుడల్లా కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాయి. అది చూడండి, అది ఫుడ్ కోసం పాపం బయట నుండి చూస్తుంది. ఆల్రెడీ దానికి ఉంది, అయినప్పటికీ బయటదే కావాలంటే చూస్తుంది. ఇక్కడ 2 చూడండి, అవి లవ్ బర్డ్స్ అనుకుంటా. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ బర్డ్స్. దీన్ని చూడండి, ఏదో పైన ఉంది హెడ్లో. ఇది కొండ చిలువ అన్నారు, చిన్నవి కొండ చిలువ పాము ఉంటాయి చూడండి, అదొకటి ఉంది. ఇంకోటేమో ఇక్కడ బాక్స్లో ఉంది చూడండి, ఇది కొండ చిలువలు 2. ఇది ఒక టైప్ ఆఫ్ బర్డ్. అది చూడండి, నన్ను తీయకండి, ప్రైవసీ అంట. చూసారా, నెక్స్ట్ ఇక్కడ 4 బర్డ్స్, అవి ఏమో గేమ్ ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్యారెట్ ఉంది. ప్యారెట్లో ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. ఇది ఒక ప్యారెట్, గ్రీన్, ఇంకోటి పింక్. ఇది చూడండి, ఏమైనా పెడతారా అన్నట్టు చూస్తుంది. నేనేం చేశాను అంటే ట్రై చేసా. ఓకే, అక్కడ పక్కనే ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టాను ప్లాంట్. అది చూడండి ఎలా తింటుందో. అంటే వాటికి ఫుడ్ పెట్టట్లేరా అని అనుకున్నాను, కానీ వాటికి పెడతారు ఫుడ్. అయినప్పటికీ అలా నేను సరే దొరికింది ఆ ఛాన్స్ అని చెప్పి అది అలానే పెడుతూ ఉన్నా. అది తింటానే ఉంది. ఇంకా ఇంకో ప్లాంట్ నుంచి కొంచెం తీసుకొచ్చి వాటికి తినడానికి కొంచెం పెట్టాను అట్లా. ఇంకా అవి అలా తింటూనే ఉంటున్నాయి చాలాసేపటి వరకు. సో ఇక్కడే కొంచెం ఎక్కువ ఆగాము, సరే తింటున్నాయి కదా అని చెప్పి. నెక్స్ట్ ఇది చూసారా, ఈ కలర్లో ఇది కూడా ప్యారెటే, కాకపోతే మల్టీ కలర్. మేబీ వీటి బ్రీడ్స్ వేరన్నారు వాళ్ళు. అన్నిటికీ అలా ఈ ప్యారెట్స్ మాత్రమే దగ్గరికి వస్తున్నాయి కనీసం తినడానికి. సో నేను కొద్దిసేపు వాటితో చూసా. ఇంకా ఎవరు లేరు కదా, మేనేజ్మెంట్ చూస్తే ఊరుకోరు, ఏం పెట్టకండి వాటికి వాటికి సపరేట్ ఫుడ్ ఉంటుందని అన్నారు. సరే అవి కూడా తింటాయి కదా. ఇది ఉడుము చూడండి ఎంత ఉందో. మేబీ అది తిని పడుకుంది. దానికి ఫుడ్ చూసారా, యాపిల్, గువా, ఇంకా మల్టీ ఫుడ్ అన్నీ పెట్టారు, ఫ్రూట్స్. ఇవి ర్యాబిట్స్, ఇవి చూడండి. ఇంకా ఇవి మామూలుగా నార్మల్ కోళ్ళు అలాంటివి మనం డైలీ చూసేటివే. ఏమో ఆస్ట్రిచ్ బర్డ్స్ 2 ఉన్నాయి. అది ఏదో చూడండి, మమ్మల్ని జైల్లో వేసారు, బయటికి తీయండి అన్నట్టు చూస్తుంది. సరే తీద్దామా అనుకుంటే మరి మేనేజ్మెంట్ ఊరుకోరు కదా, మన టికెట్కి 3 టైమ్స్ వేస్తారు ప్రైజ్. ఇదేమో డైరెక్ట్ హెల్ప్ అడగడానికి దగ్గరికి వచ్చేసింది. ఇంకా నేను సరే అని చెప్పి ఇంకా కొద్దిసేపు తను వీడియో తీశాను. దానికి కొంచెం దెబ్బ కూడా తాకింది ఎందుకో మరి. ఈ చిన్న పాప చూసారా, దాంతో ఆడుకోవాలని చూస్తుంది. అది దానికి తిరగగానే భయపడి వెళ్ళిపోతుంది. అది ఇలా ర్యాబిట్స్ మంచిగా ఉన్నాయి, క్యూట్గా. వాటి ఫుడ్ ఏమో కొంచెం ఆకులు అలాంటివి పెట్టారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్టేషనరీ. ఇక్కడ మన ఫ్యామిలీస్కి కానీ ఇంకా లేడీస్కి కావాల్సినవన్నీ ఉంటాయి. ఇంట్లో కావాల్సిన సామాను కానీ. అంటే కాస్ట్ అయితే నేను అడిగాను, మామూలుగా బయట ఎంత ఉందో అంతే ఉంది, తక్కువేం లేదు. నాకు ఇంట్లో కావాల్సినవి అడిగితే అన్నీ అంతే ప్రైజెస్ ఉన్నాయి. సో అడిగాను ప్రైజ్లు, అంటే మన వ్యూవర్స్ కోసమైనా ఎంత ఉంటాయని అడిగాను. కొన్ని అయితే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. మల్టీ చాలా
కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇవి స్టేషనరీలో అయితే కాస్మెటిక్స్ కానీ గర్ల్స్కి ఇంకా రిబ్బన్స్ ఇలాంటివన్నీ 20 రూపీస్ 10 రూపీస్కే చాలా. ఇంకా ఇవైతే కొంచెం రీజనబుల్ ఉన్నాయి బయటకంటే. ఇంకా మా మమ్మీ కొన్నది, మా ఫ్రెండ్స్ కూడా కొన్నారు వాళ్ళకి కావాల్సినవి. సో ఇలా అన్ని ప్రైజెస్ చూడండి, ఫ్యాన్సీ డిజైన్స్ అన్నీ ఇంకా కావాల్సినవన్నీ ఉన్నవి. ప్రతిదీ 20, 30, 40, 50 ఇలానే ఇదే రేంజ్లో ఉన్నవి కావాల్సినవి. ఇంకా మా ఇంట్లో కావాల్సినవి కొత్తగా షిఫ్ట్ అయ్యాం కదా హైదరాబాద్కి, ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాము. ఇది సేమ్ నాంపల్లిలో కూడా ఇలానే జరిగింది. వీళ్ళు ఎక్కడ పోయినా సేమ్ పెడతారనుకుంటా, అదే ఆర్కిటెక్చర్ సేమ్ ఫాలో అవుతారు. ఇలా ఇంట్లో చపాతీ చేసుకోవడానికి అదొక 50 రూపీస్ అది తీసుకున్నాము. కోలా పీట ఇవి ఉంటాయి కదా అవి తీసుకున్నాము. ఈ స్టిక్కర్స్ కానీ ఇలాంటివి వాల్స్ పెయింట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కోమ్స్, ఇంట్లో కావాల్సినవన్నీ చాలా ఉన్నవి. ఇంకా ఇలానే స్టేషనరీ చాలా షాప్స్ ఉన్నాయి. ఇది ఒక షాపు, ఇంకా వేరే డిఫరెంట్ షాప్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఏదో స్టాండర్డ్ నేమ్ లాగా యూనివర్సల్ ఫాలో అవుతున్నారు సేమ్. ఇక్కడ పిలిచి అడగడాలు ఏముండవు, అరవడాలు కూడా ఏముండవు ప్రతి షాప్లో. ఇంకా ఇలానే అన్ని షాప్స్ ఉంటాయి చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొటాటో ట్విస్టర్ ఉంది. ఇది అడిగితే 120 రూపీస్ అన్నాడు. ఏముద్దురా బాబోయ్ అని వెళ్ళిపోయాం. ఇంకా ఇంతకుముందు తిన్నాము, అక్కడ అంతే ఇక్కడ అంతే ఉంది. ఇంకా బయటకే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ కానీ చాలా ఉన్నాయి షాప్స్. ఇక్కడ డ్రింక్స్ ఉన్నవి. ఇంకా లేడీస్కి అయితే టాప్స్ ఇవి ప్రైస్ అడిగాము, 600 to 1000 అలా ఉన్నాయి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆల్మోస్ట్ 1000-1500 అలా ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి అవర్ ఫేవరెట్ సెక్షన్ ఫుడ్ అన్నమాట. తెలుసు కదా, ఇంకా మనం ఫుడ్ అంటే తగ్గేదే లేదు, కానీ ఇక్కడ ప్రైజెస్కి మాత్రం తగ్గాల్సి వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ సెక్షన్ పక్కనే మళ్ళీ ఇంకో స్టేషనరీ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్లో ఏముందంటే టిఫిన్స్ అవి ఉన్నవి. ఆ టిఫిన్స్ 90, 110, పానీపూరి అయితే 120 ఉంది. ఎవరు తింటాడని వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఫన్ టైం స్పెండ్ చేయడానికి ఒక గేమ్ పెట్టారు. ఏంటంటే రింగ్స్ 1 to 50, 20 అని నెంబర్స్ 100 అని ఉంటాయి. ఆ నెంబర్స్లో మనకు ఈ రింగ్స్ ఇవ్వాలి. 50 రూపీస్కి 10 రింగ్స్ ఇస్తాడు. కానీ తెలుగు ఎలా పెట్టారంటే ఎడ్జెస్ట్లో పెట్టాడు, అంటే కావాలనే పడకుండా ఉండాలి. నేను ఈ గేమ్ ఆడాను చాలా ఫన్గా, కానీ కుదరలేదు, ఒక్కటే పర్లేదు 10లో. ఒకవేళ 50 కానీ 100 పడితే మనకు 50 లేదా 100 ఇస్తాడు. 1 కానీ 2 కానీ పడితే అక్కడ డిస్ప్లే చేశాడు కదా బోర్డులో, ఆ గిఫ్ట్లు ఇస్తాడంట. 1 పడితే పైనవి, 2 పడితే అవి ఆ గిఫ్ట్స్ ఇస్తాడు. చాలా ట్రై చేసాం కానీ అసలు ఏం పర్లేదు. నెక్స్ట్ మన ఫేవరెట్ సెక్షన్ మళ్ళీ గేమ్ సెక్షన్. ఇవి మనకి ఇక్కడ చాలా సేమ్ అన్ని ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. ఇక్కడ జాయింట్ వీల్ కానీ రోలర్ కోస్టర్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక శ్రీనివాస్ కుల్ఫీ, ఇలా చిన్న కుల్ఫీస్ అక్కడక్కడ పెట్టారు. ఇక్కడ మల్టీ కలర్ రెయిన్ ఫ్లేమ్ పెట్టారు, ఇది ఒకటి. చిల్డ్రన్స్కి అయితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు అయితే వాళ్ళకు మంచిగా టైం స్పెండ్ అవుద్ది. ఇక్కడ మిర్చి బజ్జీలు ఉన్నాయి, సిమ్లా ఢిల్లీ అని. సరే ఇక్కడ ఏదో ఉంది, ప్లాట్ఫామ్ 65 వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఒకటి వాళ్ళ రెస్టారెంట్ని. అప్పటి నుండి కడుపు మాడిపోతుంది, ఏమైనా తిందామా అని చెప్పి ఇక్కడ బజ్జీ షాప్ ఉంది, అక్కడికి వచ్చాము. ఒక ప్లేట్ బజ్జీ తీసుకున్నాము, 2 ప్లేట్లు తీసుకున్నాము. ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అంట, 3 పీసెస్ ఇస్తాడు. ఆ చట్నీ చూడగానే ఎందుకో నచ్చలేదు, సో చట్నీ లేకుండానే తిందామా అని అనుకున్నాము. సో ఫైనల్గా చట్నీ లేకుండా తినేసాము. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.